మిథున దేవాల పెళ్లి చూసుకొని శారదమ్మ చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. తన చిన్న కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకోలేకపోయేనే అన్న బాధ ఆమెకి ఎక్కువగా ఉండిందనమాట. ఆ బాధ ఇప్పుడు బస్తీవాసుల వల్ల తీరిపోయింది. దేవ మాత్రం మొహం నల్లగా పెట్టుకొని కోపంతో ఆవాలు మొహం మీదేస్తే చిటపటలాడేంతగా ఉంటాడనమాట. అయితే మిథున మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతిదీ ఇష్టంతో చేయించుకుంటూ ఉంటుందన్నమాట. ఇక బస్తీవాసులను రెచ్చగొట్టి దేవాని తన నుదుటి మీద కుంకుమ పెట్టేలాగా, తన తాళి ఒట్టికి కుంకుమ పెట్టేలాగా చేసుకుంటుంది. ఇవన్నీ ఏం అవసరం లేదని కసురుకుంటూ ఉన్న దేవ బుద్ధితో చేయాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. అయితే వీళ్ళిద్దరు ఇలా పెళ్ళి చేసుకుంటూ ఉంటే భానుకి కోపం అంతా ఇంత కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మొత్తం మీద దేవ మిథున భార్యాభర్తలని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసిపోయిందనమాట. ముఖ్యంగా శారదమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది, కొడుకు పెళ్ళిని కళ్ళారా చూడగలిగాను అని. ఇక దేవ అలా కోపంగా ఉంటే మిథున మాత్రం ఎంత హ్యాపీగా ఉంటుందో, తన ఆనందానికి అవధులే లేవన్నమాట. ఇక దేవ అంతట దేవ తన చేతితో మిథున మెడలో ఉన్న తాళిని పట్టుకొని అలా కుంకుమ పెడుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చూడడానికి కూడా చాలా కనులు విందుగా అనిపిస్తుంది అనమాట. ప్రమోదిని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వామ్మో వామ్మో, ఈ పిల్ల చూడు ఎట్లా పనిచేసిందో, మొండిగట్టం పట్టుదల గల పిల్ల ఈ పిల్ల అన్నట్టు సూర్యకాంతం మిథునను చూసి తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక భాను గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం మీద అయితే మిథున అనుకున్నది ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ సాధించుకోగలుగుతుంది. ఇక దేవ మనసులో చోటు కూడా సంపాదించుకుంటే ఇంకా మిథున కేక్ అని చెప్పొచ్చు.